మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. చాలామంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చదివితే చాలు నాకు ఉద్యోగం వచ్చేస్తుందేమో అని అనుకుంటాను. నేనేమంటా అంటే పూర్తి స్థాయిలో ప్రత్యుత్పత్తి దగ్గర నుంచి ప్రశ్నలు అనేవి పైన అడగడం జరుగుతూ ఉంది. కానీ నువ్వేం చేస్తావు? డెప్త్గా చదువుతావు అన్నమాట. డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సార్, ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏంటి సార్? ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏంటి? విడదీద్దామా? ప్రతిసారి ఉత్పత్తి చేయడం ద్వారా ఉత్పత్తి చేయడాన్నే ప్రత్యుత్పత్తి అని చెప్పి నేను అంటాను. ఇప్పుడు డెఫినేషన్ మారుస్తున్నా. జీవులు తమ మనుగడ కోసం జీవుల యొక్క సంఖ్యను తరతరాలుగా వారి యొక్క సంఖ్యను పెంచడానికి అండ్ ఈ భూమి మీద వాటి యొక్క మనుగడ సాధించడానికి అదే రకమైనటువంటి లేదా ఒకే రకమైనటువంటి జాతులను పునరావృతం చేయడానికి కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతే ప్రత్యుత్పత్తి అంటాను. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది మొక్కలలో మరియు జంతువులు మరియు సంఘజీవి అయినటువంటి మానవుల్లో కూడా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది సహజమే. అయితే ఇలాంటి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం ఎలా డిస్కస్ చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సాధారణంగా ఈ ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలండి. ఎన్ని రకాలండి? 2 రకాలు. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ప్రత్యుత్పత్తి అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలు సార్. ఒకటోది ఏంటండి? లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొదటిది. రెండోది ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పి మనం అంటాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద సెక్సువల్ రీప్రొడక్షన్. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయిక వలన ఏంది సార్? స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడే కొత్త జీవి ఏదైతుందో ఆ జీవి ఏర్పడే విధానం ఏదైతుందో అదే లైంగిక ప్రత్యుత్పత్తి అని మనం పిలుస్తాం సార్. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంది సార్? అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక చెందాల్సినటువంటి అవసరం లేదు. అలా లేకుండా ఉంటే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. నో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద asexual reproduction. ఫర్ asexual reproduction గుర్తుపెట్టుకోండి. అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంది? మేల్ అండ్ ఫీమేల్ సెల్స్ అనేవి అవసరం. మరి మానవులు తీసుకున్న జంతువులు తీసుకున్న శుక్రకణాలు లేదా స్పామ్టోజోవన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేల్ గ్యామెట్గా చెప్తాము. అండ్ స్త్రీ జీవి దగ్గర నుండి ఫీమేల్ గ్యామెట్ నథింగ్ బట్ అండము అని చెప్పి మనం అంటాం సార్. అండము అంటారు. మరి ఈ 2 కలయిక చెందడం వలన ఏర్పడే కొత్త జీవి ఏదైతుందో ఆ జీవి తమ యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటుంది. సో ఇలా కలయిక చెందితే స్త్రీ పురుష సంయుక్త బీజాలు స్త్రీ పురుష బీజాలు ఏవైతే ఉన్నాయో లేదా సంయోగ బీజాల కలయిక చెందడం వలన ఏర్పడే కొత్త జీవి, దాన్ని ఇదంతా కూడా లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంది? నో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ద న్యూ ఇండివిడ్యువల్ ఆర్ న్యూ ఆఫ్స్ప్రింగ్ ఆర్ న్యూ యంగ్ వన్స్. అర్థమైందండి? ఇలాంటి లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా మన అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్కలలో జరుగుతుంది. అదేవిధంగా నిమ్న స్థాయి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ నిమ్న స్థాయి జీవుల్లో కూడా జరుగుతూ ఉంటుంది సార్. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అనేసరికి ఇందులో కూడా మొక్కలు మరియు జంతువులు అనేటివి లైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి సార్ మొక్కలలో ఎలా సార్ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది? ఆడ మొక్కలు మగ మొక్కలు అని ఎక్కడైనా ఉంటాయండి? ఆడ మొక్క మగ మొక్క, ఆడ మొక్క జడేసుకుని ఉండి మగ మొక్క హెయిర్ క్రాఫ్ట్ చేసుకుని ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనబడదు అనమాట. అంటే ఇక్కడ ఆడ మొక్కలు మగ మొక్కలు ఉండవండి. ఆడ పుష్పాలు మగ పుష్పాలు కనబడతా ఉంటాయి. అంతేనా కదా? సార్ ఇక్కడ మగ పుష్పాలు ఆడ పుష్పాలు ఏంది సార్? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి అడుగుతాడా అంటే ఈ క్రింది వాణిలో మగ పుష్పానికి సంబంధించిన భాగాలను గుర్తించండి అని అడుగుతాడు సార్.
మీరు అప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కాదనమాట. ఏంది ఇది, మగ పుష్పం ఏంది, ఆడ పుష్పం ఏంది, నాగొడుగుడు ఏందని కన్ఫ్యూజ్ అవుతుంటావు కదా. సో అలాంటి అంశాలన్నీ మాట్లాడేద్దాం. మరి జంతువుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. అంటే మనం తీసుకున్నటువంటి జంతువులు అంటే చేపలు, కప్పలు, మేకలు, ఆవులు, అదేవిధంగా మానవుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంటుంది సార్. ఇదంతా వింత అంటే పెద్ద స్టోరీలో అనిపిస్తుంది అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ డైరెక్ట్గా ముఖం మీద పడేస్తాడనమాట. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీ చాయిస్కే వదిలేస్తున్నా. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామండి, మొక్కలలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్త లేకపోతే జంతువుల్లో ఉన్నటువంటి ప్రత్యుత్పత్త అంటే ఖచ్చితంగా జంతువుల్లో ఉన్న ప్రత్యుత్పత్తి అడుగుతారు కదా, మరి అదే డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా. రైట్ సార్. మరి జంతువుల్లో ప్రత్యుత్పత్తి గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని బేసిక్ అంశాలు మనం తెలుసుకోవాలండి. సార్ ఇక్కడ కొన్ని విషయాలు అడుగుతాను చెప్పండి. కోడి గుడ్డు పెడుతుందా లేకపోతే కోడి డైరెక్ట్గా పిల్లనే పెడుతుందండి? కోడి అనేది గుడ్డు పెడుతుందా డైరెక్ట్గా పిల్లనే పెడుతుందా? ఆవులు ఎక్కడన్నా గుడ్లు పెట్టడం చూసారండి మీరు? ఆవులు, మానవులు ఎక్కడైనా గుడ్లు పెట్టడం చూసారండి? సో ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి సార్. అవి వినడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కష్టంగా ఉంటాయి సార్. ఇక్కడ కొన్ని జీవులలో మనం బయాలజీ కదా, మరి బయాలజీ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. కొన్ని జీవులు ఏవైతే ఉన్నాయో గుడ్లు పెట్టి పిల్లను పెడతాయి, కొన్ని జీవులు పిల్లలు పెడతాయి, అంతేనా కదా? రెండు రకాల క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ జీవులైతే గుడ్లను పెడతాయో, ఏ జీవులైతే గుడ్లు పెడతాయో వాటిని మనం ఏమంటామంటే అండోత్పాదకాలు అని చెప్పి మనం అంటాం సార్. ఏమంటాం సార్? అండోత్పాదకాలు అంటారు. ఏ జీవులైతే పిల్లను పెడతాయో అవి శిశోత్పాదకాలు అని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే ఇది వివిపారస్ అని చెప్పి మనం అంటాం సార్. ఏమంటామండి? వివిపారస్. దీన్ని తీసుకుంటే ఓవిపారస్ అంటారు. సో వివిపారస్, ఓవిపారస్ అంటే మీకు తెలిసింది. ఇప్పుడు నేనేమంటా అంటే ఏ జీవులైతే గుడ్లు పెడతాయో, ఏ జీవులైతే గుడ్లు పెడతాయో ఆ జీవుల్లో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం అంటారు. దోస్ యానిమల్స్ విచ్ లేస్ ఎగ్స్ అండ్ విచ్ ఫాలోస్ ద ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, బాహ్య ఫలదీకరణం చెందుతుంది. అంటే గుడ్లు పెట్టే జీవులు తీసుకుంటే వీటిలో సాధారణంగా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. బాహ్య ఫలదీకరణాన్ని ఏమంటామండి? ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఏ జీవులైతే పిల్లల్ని పెడతాయో వాటి లోపల జరిగే ఫెర్టిలైజేషన్, డెవలప్మెంట్ అంతా కూడా లోపల జరుగుతుంది కాబట్టి దానిని మనం ఏమంటామంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి అంటాము. వాటిలో ఏమవుద్దండి? ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. దానినే అంతర ఫలదీకరణము అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? అంతర ఫలదీకరణం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, రెండు టర్మ్స్ ఓకే. మరి మానవులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉదాహరణ జంతువులకు అనేసరికి, మరి మానవుల్లో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మొదటిగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం ఒకసారి కూలంకుషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సార్. క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేసరికి ఏంటిది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు ఏంది, వాట్ ఈజ్ వాట్ అని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో మానవుల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు ఏందయ్యా అంటే గుర్తుపెట్టుకోండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు మొదటిగా గర్భాశయము అంటారు, దానినే యుటరస్ అని చెప్పి అంటాం సార్. మరి రెండవది ఏంది సార్ అంటే గర్భాశయంతో పాటుగా స్త్రీలలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము యోని లేదా వెజినా అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం సార్. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇంకొక భాగం ఏంటంటే ఫాలోపియన్ నాళాలు అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? ఫాలోపియన్ నాళాలు. భారతదేశంలో ప్రస్తుతం స్త్రీలకు సర్వైకల్ క్యాన్సర్ వస్తూ ఉంది, ఓకేనా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. అదేవిధంగా భారతదేశ స్త్రీలలో అధికంగా పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ కూడా అధికంగా వస్తూ ఉంది. మరి పీసీఓడి ఎక్కడ కనిపించింది సార్ అంటే ఫాలోపియన్ నాళంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం సార్. ఏమని పిలుస్తామండి? ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం.
అదేవిధంగా స్త్రీలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి మరొక భాగం ఏంటంటే స్తన గ్రంథులు అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? స్తన గ్రంథులు లేదా పాల గ్రంథులు లేదా మ్యామరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలుస్తాం సార్, లేదా మిల్క్ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ భాగాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ భాగాలన్నీ కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలుగా మనం చెప్తూ ఉంటాం. ఒక్కొక్క భాగం గురించి మాట్లాడితే లెసన్ అయిపోద్ది అనమాట. అయితే మొదటిగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ కొన్ని గ్రంథులు, కొన్ని గ్లాండ్స్ కూడా మనం తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే కౌపర్ గ్లాండ్ అని చెప్పి అంటాం, లేదా కౌపర్ గ్రంథి అని చెప్పి మనం అంటాం సార్, లేదా దీన్ని స్కినీస్ గ్లాండ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం సార్. కౌపర్ గ్లాండ్, ఈ కౌపర్ గ్లాండ్ ఏమి మేజర్ రోల్ ప్లే చేసేది. అదేవిధంగా ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవి ఏందయ్యా అంటే హార్మోన్స్. హార్మోన్స్కి వచ్చేసరికి స్త్రీలలో అయితే ప్రొజెస్టిరోన్ అనే పిలుస్తున్నటువంటి హార్మోను, అదేవిధంగా మనకి ఇక్కడ ప్రొలాక్టిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోను, అదేవిధంగా ఈస్ట్రోజన్ అనే పిలుస్తున్నటువంటి హార్మోను ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధాన హార్మోన్లుగా చెప్తూ ఉంటాం. మరి స్త్రీలలో ఉన్నటువంటి మరొక హార్మోన్, స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి కామన్ హార్మోన్ మాట్లాడేటప్పుడు మరొకటి ఎవరంటే ఆక్సిటోసిన్ అని చెప్పి మనం అంటాం సార్. ఏమంటామండి? ఆక్సిటోసిన్ అంటారు. ఆక్సిటోసిన్ మనము లవ్ హార్మోన్ అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమంటామండి? లవ్ హార్మోన్. ఇది సినిమాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది అన్నమాట. ఆక్సిటోసిన్ హార్మోన్ గురించి ఒక సినిమాలో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇలా హార్మోన్లు ఉన్నాయి. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క చిత్రం ఒకసారి డయాగ్రామ్ను మనం గమనిస్తే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగం ఏందయ్యా అంటే గర్భాశయము అని చెప్పి మనం అంటాం సార్. నేను డయాగ్రామ్ డ్రా చేస్తా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఇంకా లైఫ్లో మర్చిపోకూడదు ఇంకా పాఠం, అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏంది ఒకసారి డయాగ్రామ్ తీసుకుందాం. ఆ స్త్రీ ప్రత్యుత్పత్తి మళ్ళీ భయాలు సార్, స్త్రీ ప్రత్యుత్పత్తి బొమ్మలే బాగా వేస్తాడా, పురుష ప్రత్యుత్పత్తి ఎవడంటే కాస్త వేడి చేసావి. ఓకేనా? సో మరి ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క డయాగ్రామ్ను మనం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి డయాగ్రామ్ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రామ్ లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేసేటప్పుడు మొదటిగా ఉన్నటువంటి స్ట్రక్చర్ అయితే గర్భాశయము అని చెప్తున్నాం సార్. ఏమని చెప్తున్నాం సార్ మనము? గర్భాశయము. మరి గర్భాశయం ఒకసారి డయాగ్రామ్ చూడండి. గర్భాశయము అని చెప్పి మనం అన్నాం. ఓకే, గర్భాశయము. మరి గర్భాశయం గురించి మనం మాట్లాడేటప్పుడు ఏమేమి అంశాలు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డయాగ్రామ్ని ఫినిష్ చేసేద్దాం. గర్భాశయం అనేది 3 పొరలతో నిర్మితమై ఉంటుంది. ఎన్ని పొరలండి గర్భాశయము? 3 పొరలతో నిర్మితమై ఉన్నటువంటి నిర్మాణమే గర్భాశయము. ఇది మీ స్కూళ్ళల్లో నేర్చుకోరు పూర్తి స్థాయిలో. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి పూర్తిగా దీని మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు గర్భాశయం అని చెప్పినాము. ఇగోండి మరి గర్భాశయం డయాగ్రామ్ ఇది. ఈ గర్భాశయం అనేది సాధారణంగా ఒక బేరీ పండు ఆకారంలో, తిరగబడినటువంటి ఒక బేరీ పండు ఆకారంలో ఉంటుంది. గర్భాశయం అనేది స్త్రీలలో ఈ పొట్ట కింది భాగంలో అవాంఛనీయ రోమాలు పెరిగే భాగము కింద మనకి ప్యూబిక్ బోన్ అని పిలుస్తున్న ఒక ఎముక మీద అమరి ఉన్నటువంటి బేరీ పండు ఆకారంలో ఉన్నటువంటి ఒక సంచి వంటి నిర్మాణమే గర్భాశయం అంటాం. ఒకసారి ఒక సైడ్ నుంచి మనం చూస్తే ఈ గర్భాశయం అనేది ఎలా అమరి ఉంటుందో మీరు ఒకసారి డయాగ్రామ్లో చూడొచ్చు సార్. ఇక్కడ ఒక స్త్రీ యొక్క దేహాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ యొక్క దేహాన్ని మనం తీసుకునేటప్పుడు ఇగోండి ఇది ఏంటంటే పొట్ట భాగము, ఇగోండి ఇలా ఇది కాళ్ళ భాగము,
ఇది పొట్ట భాగము. ఈ పొట్ట భాగం కింది భాగంలో ఏమవుతుందంటే ఒక సంచి వంటి నిర్మాణం కనబడుతూ ఉంది. ఇటువైపు సంచి వంటి నిర్మాణం కనబడుతుంది. ఈ వెనుక నుండి ఒక గొట్టం లాంటి నిర్మాణం బయటికి రావడం జరుగుతుంది. ఈ గొట్టం వంటి నిర్మాణం ద్వారా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, దానినే మలము అంటారు, మలం బయటకు వచ్చే ద్వారము. మరి ఇక్కడ గర్భాశయము అని చెప్పేసి మనం ఏదైతే చెప్తా ఉన్నాం చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది గర్భాశయము, ఇదేంటంటే మూత్రాశయము. సార్ ఇక్కడ గర్భాశయానికి ఒక ద్వారము, మూత్రాశయానికి ఒక ద్వారము, మలానికి ఒక ద్వారం, 3 ద్వారాలు ఉంటాయా అనేది నా ప్రశ్న. 3 ద్వారాలు ఉండవు, 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి మలం రావడానికి, రెండోది ఏంటంటే మూత్రము మరియు గర్భాశయంలో తయారయ్యే ఆ నవజాత శిశువు రావడానికి రెండింటికి కామన్గా ఒకటే మార్గము. ఆ మార్గం దేని ద్వారా తెరుచుకుంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి యోని అనే పిలుస్తున్నటువంటి ఒక ద్వారం ద్వారా సాధారణంగా తెరుచుకుంటుందన్నమాట. ఇది ఒక సైడ్ నుంచి మనం చూసేటప్పుడు ఇట్లా కనిపించే డయాగ్రామ్. మరి ఇలాంటి స్త్రీలలో గర్భాశయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ గర్భాశయం అనేది ఒక తిరగబడినటువంటి ఒక బేరీ పండు ఆకారంలో ఉంటుంది. ఇలాంటి గర్భాశయం 3 పొరల చేత నిర్మితమై ఉంటుంది. ఎన్ని పొరలండి? 3 పొరలు. చాలా చాలా ఇంపార్టెంట్ డేటా కవర్ అయితే చూడండి సార్. ఇక్కడ 3 పొరలు చేత గర్భాశయము నిల్వ తయారవుతుంది అని చెప్పినాం కదండి. 3 పొరలు, ఇదిగోండి 3 పొరలు. సార్ ఇక్కడ లోపల ఉండే పొరను ఏమంటారు అంటే గనక లోపల ఉండే పొరను ఎండోమెట్రియం అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమంటాం సార్? ఎండోమెట్రియం. మధ్యలో ఉండే పొరను మనము మయోమెట్రియం అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమంటాం సార్? మయోమెట్రియం. ఇంగ్లీష్లో కూడా మయోమెట్రియం అని చెప్పి అంటాం. మరి ఎండోమెట్రియం అని చెప్పి మన లోపల పిలిచినాము. తర్వాత బయట ఉండే పొరను ఎగ్జోమెట్రియం లేదా పెరిమెట్రియం అని చెప్పి మనం అంటాం సార్. సార్ స్త్రీలలో పీరియడ్స్ అయ్యేటప్పుడు, ఋతుస్రావం జరిగేటప్పుడు రక్తం కారడం అనేది సాధారణంగా కనిపించే లక్షణము. సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే రక్తం కారేటప్పుడు స్త్రీలలో అంటే ఎడ్యుకేషన్ సరిగా జ్ఞానము లేని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే అమ్మ నాయన నా రెత్తురంతా నా హృదయం దగ్గర నుంచి కారిపోతుందేమో అని డౌట్ వస్తుంది మీకు ఫస్ట్. అంతేనే కాదా? రక్తం అంతా శరీరం నుంచి బయటికి పోతుంది అని చెప్పి అంటూ ఉంటాం. రక్తం శరీరం నుంచి పోదు. రక్తం ఎక్కడి నుంచి పోతుందంటే ఈ గర్భాశయ ద్వారంలో ఉన్నటువంటి ఎండోమెట్రియం అంచున ఏమవుతుందంటే రక్తాన్ని సరఫరా చేయడానికి చిన్న దారాల వంటి నిర్మాణాలు ఇలా కనబడతాయి. రక్తాన్ని సప్లై చేయడానికి చిన్న దారాల వంటి నిర్మాణాలు కనబడతాయి. దీనినే మనం బ్లడ్ క్యాపిలరీస్ అంటాం సార్. ఎప్పుడైతే స్త్రీలలో అండం బయటకు వచ్చే ప్రొసీజర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీకి ప్రతి నెల కూడా 5వ తేదీన అండం బయటకు వస్తుంది అనుకుందాం. 5వ తేదీన అండం బయటకు వస్తుందంటే ఆ స్త్రీ లోపల కదలికలు ఎప్పుడు మొదలవుతాయంటే 3, 4వ తేదీలలో వికారంగా ఉండడం, పిచ్చిగా ఉండడం, లేదా కాళ్ళు నొప్పి రావడం, కాళ్ళ నొప్పితో పాటుగా ఈ వెనుక భాగం అంతా నొప్పి రావడం, వికారంగా చిరాగ్గా ఉండడం వంటి క్యారెక్టర్స్. అదేవిధంగా స్త్రీలలో బ్యాక్టీరియాతో కూడినటువంటి ఒక వైట్ డిశ్చార్జ్ అనేది రావడం కనబడుతుంది. ఇది కామన్, ఇవన్నీ లక్షణాలు. మరి ఇలాంటి లక్షణాలు వచ్చిన తర్వాత అండం బయటకు వస్తుంది. అండం బయటకు వచ్చే ప్రాసెస్లో ఈ చర్మాన్ని తించుకుంటూ బయటకు వచ్చేస్తుంది అనమాట. దాని నుంచి వచ్చిన రక్తమే దాన్ని మన ఋతుస్రావము లేదా మెన్స్ట్రువల్ ఫ్లో అని చెప్పి పిలుస్తాం. అంతే తప్ప రక్తం ఎక్కడి నుంచో పోవడం లేదని చెప్పి మీరు గమనించాలి. అంటే మీరు తెలుసుకుని మిగతా వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తే దీని నుంచి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. మరి ఇలాంటి గర్భాశయంలో 3 పొరలు ఉంటాయి అని చెప్పి మనం చదువుకున్నాం సార్. మరి గర్భాశయం లోపల ఉత్పత్తి అయ్యే గర్భాశయం గోడలలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంది సార్ అంటే అది మనం చెప్పాలి ప్రొజెస్టెరాన్ అని చెప్పి మనం చెప్పాలి. పిండ ప్రతిస్థాపనలో ప్రధాన పాత్ర పోషించేది ప్రొజెస్టెరాన్. అండ్ దానిని ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఎంబ్రియో అంటారు, లేదా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటారు. ఎంబ్రియో ఇంప్లాంటేషన్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏందయ్యా అంటే ప్రొజెస్టెరాన్. అయితే
ఇలాంటి గర్భాశయం తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏందయ్యా అంటే ఫాలోపియన్ నాళం అంటారు. సార్ ఇక్కడ ఇది నోట్ చేసుకోండి, నేను ఎరేజ్ చేస్తా, డయాగ్రామ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను సైడ్ ఉంటా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. యాప్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం కుదరదు, యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి గమనించండి, పాస్ చేసి డయాగ్రామ్ వేసుకోండి. రైట్ సార్, మరి చెప్పేస్తాను ఇక్కడ. తర్వాత గర్భాశయం అయిపోయిందండి. గర్భాశయం కింది భాగానికి పోతే, గర్భాశయం కింది భాగానికి పోతే ఇది గర్భాశయ ముఖద్వారము అని చెప్పి మనం అంటాం సార్. ఏమంటారండి? గర్భాశయ ముఖద్వారము అని చెప్పి అంటారు. దీనినే సెర్విక్స్ అంటారు, లేదా దీనినే బర్త్ కెనల్ అని చెప్పి అంటారు. సార్ ఇక్కడ తప్పుగా అనుకోవద్దు. నేటి యువతరం, నేటి స్త్రీలు, నేటి పిల్లలు ఏం చేస్తున్నారండి? వేసుకునే బట్టలు అనేవి చాలా టైట్గా ఉన్నటువంటి బట్టలు వేసుకుంటారు, టైట్గా ఉన్నటువంటి జీన్ ప్యాంట్లు వేసుకుంటారు. టైట్గా ఉన్నటువంటి వస్త్రాలు ధరించడం వలన స్త్రీలలో గర్భాశయం పెరగదండి. స్కూల్ పిల్లలు ఉంటారు, ఇప్పుడు మేము పనిచేస్తున్న స్కూల్ పిల్లలు ఉంటారు, వాడంటారు టైట్ బట్టలు వేయడం వల్ల ఎదిగే పిల్లల్లో గర్భాశయం కూడా ఎదగాలి కదండి. గర్భాశయం ఎదగకపోవడం వలన తర్వాత రోజుల్లో వారు కన్సీవ్ అయ్యేటప్పుడు లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ పిండము ఎదుగుదల అనేది జరగక భారతదేశంలో ఎక్కువ మంది స్త్రీలు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 నుంచి 3,00,000 మంది స్త్రీలు ఈ పిండం ఎదగక అబార్షన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఫిజికల్ ప్రొసీజర్ ద్వారా కత్తెర పెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పిండాన్ని బయట తీసేస్తారన్నమాట. అది జనరల్గా జరిగే అబార్షన్. ఓకేనా? అయితే నేనేమంటున్నా, అట్లాంటి ప్రొసీజర్స్ ఏమి జరగకుండాలంటే గర్భాశయం ఆరోగ్యంగా పెరగాలి. గర్భాశయం ఆరోగ్యంగా పెరగాలంటే వదులుగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి అని చెప్పేసి అంటున్నా. రైట్? తర్వాత మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా ఇలా బట్టలు వేయడం అండ్ తీసుకునే ఆహారం సరిగా లేక జంక్ ఫుడ్స్ తినడం, అదేవిధంగా జీవన శైలి అంటే ఏ టైంకి తింటామో తెలీదు, ఏం తింటామో తెలీదు, ఎక్కడ తింటామో తెలీదు. దానివల్ల ఏమవుతుందంటే అనేక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నా. మరి గర్భాశయ ముఖద్వారం నుంచి బయటకు వస్తే, గర్భాశయ ముఖద్వారం నుంచి బయటకు వస్తే గనక స్త్రీలలో గర్భాశయ ముఖద్వారం బయటకు వస్తే ఇలా 2 పెదవి వంటి నిర్మాణాలు కనబడతా ఉంటాయి సార్. ఈ పెదవి వంటి నిర్మాణాలనే మనం ఏమంటే యోని లేదా వెజినా లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం లేదా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అనొచ్చు లేదా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అని చెప్పి మనం పిలవచ్చు. రైటే. అయితే తర్వాత విషయానికి పోతే కనుక శుక్ర కణాలు స్త్రీలలో చాలా ఇంపార్టెంట్. రైల్వేలు అడిగాడు బిట్. శుక్ర కణాలు స్త్రీలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగంలో విడుదల చేస్తారు లేదా ఏ భాగంలో విడుదలవుతాయంటే చాలామంది యోని అని చెప్తారు. ఇది రాంగ్ ఆన్సర్. యోని ద్వారా ఎక్కడకు? గర్భాశయ ముఖద్వారంలోనికి, సెర్విక్స్లోనికి ఈ స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్ అండి. తర్వాత మరి నిర్మాణం ఇంకా మాట్లాడితే మరి ఇటువైపు ఉన్నటువంటి ఈ గొట్టం లాంటి నిర్మాణం ఏమంటారంటే ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమంటామండి? ఫాలోపియన్ ట్యూబ్ లేదా ఫాలోపియన్ నాళము అని చెప్పి అంటారు. ఇక్కడ రాశాను కూడా ఫాలోపియన్ నాళము. మరి స్త్రీలలో ప్రతి నెల కూడా ఋతు చక్రం లేదా పీరియడ్స్ జరిగేటప్పుడు అండం అనేది ఈ ఫాలోపియన్ నాళం ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బయటకు ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫాలోపియన్ నాళానికి ఉన్నట్టు ఇంకో పేరు ఏంటంటే ఓవిడక్ట్ అంటారు లేదా అండాశయనాళము అని చెప్పి పిలుస్తూ ఉంటారు సార్. అయితే ఫాలోపియన్ నాళం ద్వారా ఎగ్ బయటకు వస్తుంది సార్. ఇక్కడ ఎగ్ అనేది ఎక్కడ ఉంటుందండి? అండం అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఒకసారి మీరు గమనిస్తే కనుక అండం అనేది ఈ భాగంలో అండాశయము అనే పిలుస్తున్న ఒక సంచి లోపల ఈ అండం అని పిలుస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో, ఈ అండం అని పిలుస్తున్న నిర్మాణం ఏదైతే ఉందో అండం అనేది మనకి అండాశయం లోపల కనబడతా ఉంటుంది సార్. దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో మనం టెర్మినాలజీ తీసుకుంటే దీనికి పేరు ఏంటంటే, ఇగోండి ఈ సంచి వంటి నిర్మాణాన్ని వావరీ అంటారు. ఈ లోపల ఉండేది ఏదైతుందో ఎగ్ లేదా దీన్నే
వవా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్? ఎగ్ లేదా వవా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ఎగ్ లేదా వవా అనేది ఈ ఓవరీ అని పిలుస్తున్నటువంటి ఒక సంచి వంటి నిర్మాణంలో ఉంటుందన్నమాట. ప్రతి 28 నుంచి 30 రోజులకు అండం బయటకు రిలీజ్ అవుతుంది. అండ్ ఇందు మూలంగా మీకు తెలియజేయని గమనిక ఏంటంటే, చాలా మందిలో ఈ ఋతు చక్రాలు జరగట్లేదు, పీరియడ్స్ జరగట్లేదు అంటారు. స్త్రీలలో ఈ పీరియడ్స్ అనే 3 సైకిల్స్ ఉంటాయి సార్. 28 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి. ఆ స్త్రీలలో ఉన్నటువంటి హార్మోన్ల స్థాయిని బట్టి ఈ పీరియడ్స్ అనేవి జరగడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఫాలోపినాలము, అండం మాట్లాడినాము, ఫాలోపినాలం నుంచి ఎగ్ అనేది బయటకు వస్తుందని చెప్పినాము. మరి ఇక్కడ కూడా ప్రొజెస్టరాన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్ అనేది అండం పెరుగుదల, అండం యొక్క విడుదల, ఈ ఎగ్ యొక్క డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ అవ్వడానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పీరియడ్స్ అనేవి ఎట్లా జరుగుతాయి సార్, అసలు దానికి ఏమైనా బయలాజికల్ ప్రొసీజర్ ఉందా అంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. నేను ఇక్కడ 1 నుంచి 30 నంబర్లు వేస్తున్నాను సార్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో చూడండి సార్, ఇక్కడ 30 నంబర్లు వేశాను సార్. ఈ 30 నంబర్లకు ఈ పాఠానికి సంబంధం ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏ అనే ఒక స్త్రీని తీసుకుందాం. ఎవరండి? ఏ అనే ఒక స్త్రీ. ఏ అనే ఒక స్త్రీని తీసుకునేటప్పుడు ఈ స్త్రీకి ఫర్ ఎగ్జాంపుల్ 1వ తేదీన ఋతుస్రావం జరిగితే, పీరియడ్స్ అనేవి అయితే, పీరియడ్స్ అనకూడదు యాక్చువల్గా. పీరియడ్స్ అనే పదము, మెన్సస్ అనే బాబు ఇక్కడ మెన్సస్ అనే పదం ఎక్కడ లేదు. మనం పలకలేకట పేరు పెట్టుకున్నాం, పల్లెటూర్లలో పిలుస్తుంటాం కదా. దానికి ఏంటంటే మెన్స్ట్రువేషన్ అని చెప్పాలి సార్. ఏమని చెప్పాలి సార్? మెన్స్ట్రువేషన్ అని చెప్పాలా? ఓకే. మరి పీరియడ్స్ ప్రారంభం అవడాన్ని ఏమంటామంటే మెనార్క్ అని అంటాం సార్. ఏమంటామండి? పీరియడ్స్ ప్రారంభం అవడాన్ని మెనార్క్ అంటాం సార్. ఇక్కడ మెనార్క్ అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో, ఇప్పుడు ప్రెజెంట్ 2024 ఆడపిల్లల్లో 5వ తరగతి వస్తే చాలు మెచ్యూర్ అయిపోతున్నారు, 4వ తరగతి వస్తే చాలు మెచ్యూర్ అయిపోతున్నారు. మరి 90s బ్యాచ్ ఎవరైతే 90s బ్యాచ్లో అయితే కనుక మెచ్యూరిటీ అనేది 10th క్లాస్లో అయ్యేవారు. 80s 70s బ్యాచ్ అయితే ఇంటర్మీడియట్ వయసులో అయ్యేవాళ్ళు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే ఆ పిల్లల్లో వారు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఏమవుతుందో అంటే ఆ ఆడపిల్లల్లో హార్మోన్స్ యొక్క స్టిమ్యులేషన్ పెరిగిపోవడం చేత, అక్కడ కొవ్వు పదార్థాలు పెరిగిపోవడం చేత హార్మోన్ స్టిమ్యులేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద రీజన్ బిహైండ్ దట్. రైట్ అండి. మరి ఇక్కడ 1వ తేదీన పీరియడ్స్ లేదా మెన్స్ట్రుయేషన్ జరిగితే 5వ తేదీ దాకా ఆ స్త్రీలలో మెన్స్ట్రువల్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే దానిని బ్లీడింగ్ అంటారు. ఓకేనా? అసలు సార్ ఇక్కడ బ్లీడింగ్ అనే పదం కూడా ఉండదు. ఎందుకంటే బ్లీడింగ్ అంటే ఏందో అర్థమే తెలుసా? రక్తం కారడం. అది నీ మెదడు నుంచి కారినా బ్లీడింగే, నీ నోట్లో నుంచి రక్తం వచ్చిన బ్లీడింగే, నీ చేతిలో నుంచి వచ్చిన బ్లీడింగే. అది ఎలాంటి బ్లీడింగ్? ఇది మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనాలా? అంటే ఋతుచక్రపు లేదా ఋతుస్రావము అని పిలవాలి. అది గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ. అయితే 5వ తేదీ దాకా ఈ ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది సార్. 5వ తేదీలోపు 4 దశలు జరుగుతాయి. అది తర్వాత మాట్లాడదాం. తర్వాత 6వ తేదీ నుంచి మరి అండం అనేది చూడండి, అండం బయటకు వచ్చేసింది కదా. ఎప్పుడు వచ్చిందంటే 1వ తేదీన వచ్చింది. 2, 3, 4, 5 దాకా ఈ రక్తం బయటికి పోవడం జరుగుతుంది. 5వ తేదీ తర్వాత ఏమవుతుందంటే 6వ తేదీ దగ్గర నుంచి 6 నుంచి దాదాపుగా 14, 15వ తేదీ దాకా ఏ అండాన్ని అయితే పోగొట్టుకుందో ఫాలోపినాలమో అదే అండాన్ని తయారు చేసుకుంటుందండి. అండాన్ని తయారు చేసుకున్న తర్వాత 15వ రోజుకి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ 16వ రోజు దగ్గర నుంచి, ఎక్కడి నుంచి అండి? 16వ రోజు దగ్గర నుంచి 19వ తేదీ దాకా, అంటే ఈ 4 రోజులు ఏదైతే ఉందో ఈ 4 రోజుల్లో ఈ పర్టికులర్ స్త్రీ అనేవారు ఒక పురుషునితో కలయిక చెందడం ద్వారా
ఒక స్త్రీ ఒక పురుషునితో ఈ 4 రోజుల సమయంలో కలయిక చెందితేనే ఆ స్త్రీ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉన్నట్టు. చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఎప్పుడంటే ఇక్కడ 16 నుంచి 19వ తేదీ దాకా. 19వ తేదీ లోపల ఇక్కడ స్త్రీ పురుష కలయిక చెందలేదు. మరి ఏమైనట్టు సార్? ఇక్కడ 20వ తేదీ నుంచి అండం ఏమనుకుంటుందంటే ఒకవేళ ఆ స్త్రీ ఒకవేళ కలయిక చెందితే నేను అప్పుడు ఏం చేస్తాను? కలయిక చెందితే గర్భాశయానికి వచ్చి పిండాన్ని ఏర్పరచుకుంటాను. ఆ పిండం కాస్త భ్రూణంగా ఏర్పడి ఆ భ్రూణం కాస్త లోపల శిశువుగా ఏర్పడి నవజాత శిశువుగా నేను బయట ప్రపంచానికి కనబడేవాడిని. ఎప్పుడు? నేను అంటే అండంతో పాటుగా పురుషుని దగ్గర నుంచి శుక్రకణాలు నాతో పాటు కలిస్తే, ఎగ్గుతో పాటు స్పామ్స్ వచ్చి కలిస్తే నేను ఇక్కడ ఎంబ్రియోగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దెర్ ఈజ్ నో ఛాన్సెస్. అప్పుడు ఏమైందండి? 16వ తేదీని 19వ తేదీ లోపల కలయిక చెందకపోతే 20వ తేదీ నుంచి 27వ తేదీ దాకా ఇక్కడ ఉన్న అండం అనేది ఎగ్ అనేది ఇలా వచ్చి మనకి ఇక్కడ ఉంటుందండి. ఎక్కడండి? ఇక్కడ గర్భాశయం నుంచి సర్వైకల్ రీజియన్లో ఉంటుంది అనమాట. సరిగ్గా 29, 30 తేదీ వీళ్ళు చూసుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటండి? ఆ కాలంలో మాత్రమే కలయిక చెందితే అండం అనేది ఫలదీకరణ, ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అన్నాము. అయితే దాన్ని ఏమంటారు సార్? ఇక్కడ చూడండి, 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో అండం అలాగా అభివృద్ధి చెంది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే అండోత్సర్గము అని చెప్పి పిలుస్తారు సార్. ఏమంటారు సార్? అండోత్సర్గము లేదా ఓవ్యులేషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం సార్? ఓవ్యులేషన్ జరగకపోతే, అండోత్సర్గము జరగకపోతే అండం బయటకు వచ్చే టైము ఇక్కడ నుంచి 28, 29, 30 టైంలో బయటకు వచ్చేస్తాడు. ఈ విధంగా పీరియడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే స్త్రీలలో గర్భం దాల్చినప్పుడు గర్భం దాల్చడానికి ఉపయోగపడే హార్మోన్ ఏదంటే ప్రొజెస్టెరోన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత సరిగా లేకపోతే ప్రెగ్నెన్సీ అవ్వడానికి మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సార్. ఓకే. అదేవిధంగా నేటి ఆడపిల్లల యొక్క జీవన విధానము అంటే మన శరీరంలో భాగాలు ఏందయ్యా అంటే కాళ్ళు, చేతులు, తల, మొండెము అని చెబుతూ మన శరీరంలో మరొక భాగం సెల్ ఫోన్. అంతే కదండి? మరి సెల్ ఫోన్ కూడా మన శరీరంలో ఒక భాగమే. మరి సెల్ ఫోన్ యొక్క కాంతి కళ్ళ మీద పడేటప్పుడు, బ్లూ కలర్ లైట్ పడేటప్పుడు నీ శరీరంలో హార్మోన్లు అనేవి అసమతుల్యతకు గురయ్యి ఇలాంటి ఛాన్సెస్ అనేది రావడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా PCOD అంటే శరీరంలో కొవ్వు పదార్థాలు కానీ, అనవసరమైనటువంటి గ్లిజరాయిడ్స్ కానీ, ట్రైగ్లిజరాయిడ్స్ కానీ, గ్లిజరాల్స్ కానీ, కొన్ని రకాల యాసిడ్స్ అసమతుల్యత వలన అండం అనేది అభివృద్ధి చెందక అండాశయం మీద బుడగల వలె నిర్మాణాలు వస్తాయి. దానినే సిస్ట్ అంటారు. ఎక్కువ వస్తే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఓకేనండి. అదేవిధంగా MOCD కూడా ఉంది, అంటే మల్టిపుల్ ఓవరీ సిస్ట్ డిసీజ్ కూడా ఉంది. ఇది కూడా ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు గమనించాలా. సో అదేవిధంగా స్త్రీలలో స్తన గ్రంథుల గురించి కూడా మాట్లాడేద్దాం. ఇక్కడ స్తన గ్రంథులు అంటే మనము స్త్రీలలో ఉన్నటువంటి నవజాత శిశువులకు పాలనివ్వడానికి ఉన్నటువంటి గ్రంథులనే పాల గ్రంథులు లేదా మామరీ గ్లాండ్స్ అంటారు సార్. మరి దీని యొక్క డయాగ్రామ్ కూడా ఒకసారి మీరు క్లియర్గా గమనించండి. ఒక స్త్రీ యొక్క స్తన గ్రంథిని మీరు గమనిస్తే, ఒక స్తన గ్రంథిని మీరు గమనించినట్టయితే ఈ స్తన గ్రంథి దట్ మీన్స్ బ్రెస్ట్ అంటాము, అండ్ బయాలజీ లాంగ్వేజ్లో అయితే మిల్క్ గ్లాండ్ అని పిలవాలి సార్. ఈ మిల్క్ గ్లాండ్లో స్తన గ్రంథిలో ఈ లోపల ఏంటంటే ఎల్లో కలర్ ఫ్యాట్ అనేది ఉంటుంది సార్. ఈ లోపల ఎల్లో కలర్ ఫ్యాట్, పసుపు రంగులో ఉన్నటువంటి కొంత కొవ్వు భాగం అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఈ స్త్రీల యొక్క స్తన గ్రంథులలో ఈ ముందుండే భాగాన్ని ఏరియోలార్ అని చెప్పి లేదా ఏరియోలా అంటారండి. ఏరియోలా ముందు పిల్లలకు పాలనివ్వడానికి ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటామంటే నిప్పల్ అని చెప్పి మనం అంటాం సార్. మరి ఇలాంటి స్తన గ్రంథులలో సాధారణంగా ఆల్వియోలై అనే పిలుస్తున్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాల లోపల మిల్క్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కణాలని మిల్క్ గ్లాండ్గా మారుతూ ఉంటాయి. మరి స్త్రీలలో ఈ పాల గ్రంథులు తయారవడంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరంటే ప్రొలాక్టిన్ అంటారు. దీన్నే మనము మిల్క్ హార్మోన్
అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమంటామండి? మిల్క్ హార్మోన్. స్త్రీలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ప్రతి నెల జరుగుతూ ఉంటే 9 నెలల కాలంతో పాటుగా వారి యొక్క శరీరంలో కూడా శరీర భాగాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీలలో మనకేంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది స్త్రీ యొక్క యోని భాగం నుండి. దాని పేరు ఏంటంటే HCG అంటారు. దాన్నే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్ HCG అంటారు. ప్రెగ్నెన్సీ అయ్యారా లేదా కన్ఫర్మేషన్ చాలామంది ఒక చిన్న క్లిప్ పట్టుకుని బేబీ టెస్ట్ చేస్తారు. బేబీ టెస్ట్ అంటే ఏందండి? పొద్దున్నే లేవగానే ఫస్ట్ యూరిన్ ఒక డ్రాప్ వేస్తే అందులో వచ్చే చేంజెస్ చూపిస్తాయి. ఎట్ట చూపిస్తాయి? అందులో ఒక HCG హార్మోన్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ అయినట్టుగా కన్ఫర్మేషన్ టెస్ట్గా మనం చెప్తాం. అదే టెస్ట్ని 3 నుంచి 4 సార్లు చేయాలి ఒక నెలలో. అప్పుడు వచ్చే రీడింగ్ బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట. సో మొత్తానికి స్త్రీల్లో ఉన్నటువంటి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అండ్ తర్వాత ఆ వీడియోలో ఏం చేద్దామంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండ్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.